యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్త నుండి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానములు తెలుసుకుందాము. 1. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి సాక్ష్యంగా నుండుటకు యేసు అక్కడ ఏమి చేయమంటున్నారు? జవాబు: మీ పాదముల క్రింద ధూళి అక్కడనే దులిపివేయమంటున్నారు. 2. యేసుక్రీస్తు చేయు అద్భుతములు చూసి రాజైన హేరోదు ఏమన్నారు? రాజైన హేరోదు యేసును గూర్చి విని, బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు కనుక అతని యందు అద్భుతములు క్రియారూపమగుచున్నవని చెప్పాను. 3. బాప్తిస్మమిచ్చు యోహానును హేరోదు చెరసాలలో ఎందుకు వేయించెను? జవాబు: బాప్తిస్మమిచ్చు యోహాను హేరోదుతో, నీ సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను నీవు పెళ్లి చేసుకునుట న్యాయం కాదని చెప్పాను. అందువలన హేరోదు యోహానును చెరసాలలో వేయించెను. 4. యేసు తన శిష్యులతో ఏ గ్రామమునకు వెళ్ళుచుండగా నేనెవడనని జనులు చెప్పుకొనుచున్నారని అడిగాను. జవాబు: ఫిలిప్పుదైన కైసరియతో చేరిన గ్రామములకు బయలుదేరినప్పుడు యేసు అడిగాను. 5. నేనెవడనని మీరు అనుకొనుచున్నారని శిష్యులను అడుగగా పేతురు ఏమని చెప్పాను? జవాబు: పేతురైతే నీవు క్రీస్తువు అని చెప్పాను. 6. యేసు తన శిష్యులతోనూ జనసమూహములతోనూ నన్ను వెంబడించువాడు ఎలా ఉండవాలని అన్నాడు? జవాబు: నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలనని యేసు తన శిష్యులతో చెప్పారు. 7. మీలో ఎవరైనా గొప్పవారై ఉండగోరిన ఎడల వాడు ఎలా ఉండవలనని యేసు చెప్పాను. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు పరిచారం చేయువాడై ఉండవలనని చెప్పాను. థ్యాంక్ యూ.